Hey everyone, welcome back to our channel. So this is the last video of 2025. 2025 end కి వచ్చేస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం మన లైఫ్ ని పాజ్ చేసి మన కరెంట్ లైఫ్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవడానికి. మీరు టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఈ రోజు నేను మీకు విజన్ బోర్డ్ గురించి చెప్పబోతున్నా. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దాని వల్ల యూజెస్ ఏంటి అన్నది. విజన్ బోర్డ్ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఫస్ట్ టైం వినే వాళ్ళు కూడా ఉండొచ్చు. మన ఛానల్లో చాలా మంది టీనేజర్స్ లైక్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ గైస్, ఈ వీడియో ఎండ్ లో నా విజన్ బోర్డ్ ని కూడా నేను రిఫ్లెక్ట్ చేయబోతున్నా, లైక్ ఏమేం అచీవ్ చేసా, ఏమేం చేయలేదు అని. సో కీప్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. సో ఫస్ట్, వాట్ ఈస్ విజన్ బోర్డ్? సో సింపుల్ గా చెప్పాలంటే విజన్ బోర్డ్ అనేది విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. సో అది మనం పిక్చర్స్ యాడ్ చేసి లేదా కోడ్స్ యూజ్ చేసి మనం ఒకటి ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇది మనం ఫిజికల్ గా చేయొచ్చు అండ్ డిజిటల్ గా కూడా చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విజన్ బోర్డ్? మనకి చాలా గోల్స్ ఉంటాయి, బట్ ఒక క్లారిటీ అనేది ఉండదు. అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటాం కానీ ఒక క్లారిటీతో చేయం. సో విజన్ బోర్డ్ ని మీరు చేసే ప్రాసెస్ లో మీ గోల్స్ పైన మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. లైక్ అదొక రిమైండర్ లాగా మీ గోల్స్ ని రిమైండ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా లోగా ఉంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మిమ్మల్ని డిసిప్లిన్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్, అసలు విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి? ఇది చాలా అంటే చాలా సింపుల్. సో ఫస్ట్ అయితే మీరు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకొని మీకు అసలు ఏమేం కావాలి, మీ గోల్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. సో నేనైతే ఎక్కువ గోల్స్ ఏం పెట్టుకోను, జస్ట్ 4 కేటగిరీస్లో డివైడ్ చేసుకుంటా. ఫస్ట్ ది కెరియర్ గోల్స్, అండ్ సెకండ్ ది ఫినాన్షియల్ గోల్స్, అండ్ థర్డ్ ది హెల్త్, అండ్ ఫైనల్లీ పర్సనల్ గోల్స్. సో మీ గోల్స్ అన్నిటిని రాసుకున్నాక మనకైతే ప్లే స్టోర్ లో పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు గోల్స్ లో రాసుకుని ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరియర్ గోల్ వచ్చి నాకు జీపాట్లో ర్యాంక్ రావాలి అని అనుకున్నారు అనుకోండి. సో దాని రిలేటెడ్ పిక్చర్ని వెతకండి, చాలా వస్తాయి మీకు ఎగ్జాంపుల్గా. బట్ మీరు దేనికైతే కనెక్ట్ అవుతారో, ఏ పిక్చర్ చూస్తే మీకు ఒక పాజిటివ్ వైబ్ లాంటిది వస్తుందో ఆ పిక్చర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క గోల్స్ లైక్ కెరియర్ గోల్స్, ఫినాన్షియల్ గోల్స్, పర్సనల్ గోల్స్, మీరు ఏమేమి అనుకుంటున్నారో అన్నిటి యొక్క ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఇమేజెస్ని యూజ్ చేసి మీరు ఇన్షార్ట్ ఆర్ క్యాన్వాలో మీరు ఒక కొలేజ్ లాంటిది క్రియేట్ చేసి ఇలాంటి ఒక విజన్ బోర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. విజన్ బోర్డ్ అనేది సింపుల్గా గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. పిక్చర్స్ బాగున్నాయి కదా, వేరే వాళ్ళు ఇది పెట్టారు కదా అని వేరే వాళ్ళది కాపీ చేయొద్దు. అండ్ ఏది పడితే అది పెట్టొద్దు. మీ గోల్ ఓరియంటెడ్ అది ఉందా లేదా అన్నది చూసుకోండి. ఏం 20-30 పిక్చర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 పిక్చర్స్ పెట్టినా దానికంటూ మీరు ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. ఇదైతే విజన్ బోర్డ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నా 2025 విజన్ బోర్డ్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నిన్న కెరియర్ నుండి స్టార్ట్ చేస్తున్నా. సో నా 2025లో మెయిన్గా నిన్న కెరియర్ పైన ఫోకస్ చేయాలనుకున్నా. బికాస్ నాది గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది కదా 2024లో. మాస్టర్స్ చేయాలి నేను అనుకునే కాలేజ్లో అని. లైక్ మనకి మాస్టర్స్కి 2 ఇంటేక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంటేక్లో నేను వెళ్ళలేకపోయాను. ఎందుకు ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో లైక్ నా అబ్రాడ్ జర్నీలో నేను పెట్టబోతున్నా. సో ఇప్పుడైతే మీకు బేసిక్గా చెప్తున్నా. సో ఫైనల్లీ ఎట్ ద లాస్ట్ ఎలాగో ఒకలా అబ్రాడ్ వచ్చేసా. నేను అనుకున్న యూనివర్సిటీలో నేను అనుకున్న కోర్స్లో ప్రెసెంట్ అయితే చదువుతున్నా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ సెకండ్, ఒక అమ్మాయి ఫ్లైట్లో ఉన్నట్టు. సో నాకు చిన్నప్పటి నుండి ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఫస్ట్ ఫ్లైట్ తీసుకోవాలని అనుకున్నా, లైక్ 23లోనే అనుకున్నా, బట్ అప్పుడు అవ్వలేదు. ఇయర్లో అయితే నా ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐఫోన్. లైక్ నా దగ్గర ఒక నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది, అది ఎప్పుడు నేను బీఫామ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు తీసుకున్నది. దాని లైఫ్ అయితే చాలా వరకు అయిపోయింది, ఫుల్గా యూజ్ చేసేసా. నెక్స్ట్ ఎలా అయినా ఐఫోన్ తీసుకోవాలి మంచిగా అని చెప్పి అనుకున్నా, అది కూడా నా ఓన్ మనీతో. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చాక నేనైతే ఐఫోన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. నేను ఎర్న్ చేయాలి అని అనుకున్న మెయిన్ గోల్ అయితే అదే. బికాస్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఇంకా నేను ఎర్న్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో ఇయర్ స్టార్టింగ్లోనే నేను ఒక 5 or 6 months జాబ్ చేశాను. అప్పుడు నాకు శాలరీ వచ్చేది. సో నాకు కావాల్సినవి కొన్ని నేను కొనుక్కునేటట్టు ఉండేది. అండ్ మళ్ళీ అబ్రాడ్ వచ్చాక ఇప్పుడు నాకు పార్ట్ టైం కూడా నేను నార్మల్గా చేస్తున్నా. సో నాకు కావాల్సినవి నేనైతే కొనుక్కోగలుగుతున్నా. సో అదే అనమాట ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ. అయితే నార్మల్గా నా పర్సనల్ గోల్స్ లైక్ స్కిన్ కేర్. సో నేనైతే స్కిన్ పైన ఫోకస్ చేయాలి, లైక్ స్కిన్ మంచిగా ఉండాలి అని అనుకుంటా. ఇక్కడికి వచ్చాక నా స్కిన్ అయితే బాగానే ఉంది. సమ్టైమ్స్ న్యాచురల్ బ్లష్ కూడా వస్తుంది, ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ ఫుడ్. సో అబ్రాడ్ వచ్చాక ఫుడ్ డైలీ 3 times తినడం చాలా అచీవ్మెంట్ అని చెప్పాలి. బికాస్ అంత టైం ఉండదు, స్ట్రెస్ ఉంటుంది, చాలా థింగ్స్ మనం
మేనేజ్ చేసుకోవాలి కదా! బట్ నేనైతే 3 మీల్స్ ఏ డే తింటున్నా. అది కూడా హోమ్ కుక్ ఫుడ్డే. సో, ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. దానికైతే నేను మా ఫ్రెండ్స్‌కి థాంక్స్ చెప్పాలి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళే నాకు కుక్ చేసి పెడతారు. అండ్ ఇక్కడైతే లైక్ నా సిల్వర్ ప్లే బటన్, ఇంకా ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతున్నట్టుంది కదా! ఇదైతే రిలేటెడ్ టు నా సోషల్ మీడియా లైక్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో మంచిగా గ్రో అవ్వాలని అనుకున్నా. బట్ ఈ ఇయర్ నేను అస్సలు కన్సిస్టెంట్‌గా లేను. ఆ విషయం నాకు కూడా తెలుసు. సో, నెక్స్ట్ ఇయర్ అయినా కన్సిస్టెంట్‌గా ఉందాము అని ట్రై చేస్తున్నా. కావాలని చేసింది కాదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అస్సలకి టైం దొరక్క, నేను వేరే కంట్రీ మూవ్ అయ్యి ఇక్కడ సెట్ అవ్వడానికి నాకు ఇలా చాలా థింగ్స్ వల్ల నేనైతే ఈ ఇయర్ ఎక్కువ ఫోకస్ చేయలేను. నెక్స్ట్ ఇయర్ అయితే చేద్దాము ఎలా అయినా అని అనుకుంటున్నా. సో, మీ సపోర్ట్ ఉంటుందని కూడా కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఒక అమ్మాయి గ్రాసరీ. సో, ఇదేంటంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి. అదంతా నేను పెట్టుకున్నా. అండ్ ఇక్కడికొచ్చాక అవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. సో, నా దానిలో అయితే ఒక 50% నేను అచీవ్ చేశా అనే అనుకుంటున్నాను. నేను అనుకున్న వాటిలో మాక్సిమం. కొన్ని చేయలేకపోయా. అండ్ ఇట్స్ ఓకే. మనం పెట్టుకున్నవన్నీ అవ్వాలని రూల్ లేదు. సో, నేను మెయిన్‌గా ఏదైతే గోల్ పెట్టుకున్నానో కెరియర్ వైస్ అదైతే అయింది 2025లో. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో, విజన్ బోర్డ్ చేయడమే కాదు, దానిపైన మీ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. మీ హార్డ్ వర్క్ ఉండాలి. అప్పుడే మీకు కన్ఫర్మ్‌గా సక్సెస్ అంటూ వస్తుంది. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చూసాక మీకు కానీ ఫస్ట్ టైమ్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి అని అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు అందరికీ బావుండాలని అనుకుంటున్నా. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.